నమస్తే అండి. ముఖ్యమంత్రి చంద్రబాబును, ఆయన పరిపాలనా విధానాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా తూర్పారబట్టారు. జీఎస్టీ వసూళ్లలో మిగిలిన రాష్ట్రాలన్నీ పురోగమిస్తుండగా ఆంధ్రప్రదేశ్ మాత్రం తిరోగమనం వైపు పయనిస్తుండడాన్ని కేంద్ర ప్రభుత్వమే బయటపెట్టిందని, కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ప్రజలకు సంక్షేమ పథకాలు లబ్ధిని జగన్ కంటే రెట్టింపు స్థాయిలో అందిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ఇప్పుడు అదే ఆయన్ను అందరూ నిలదీసేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ పోస్ట్ పెట్టారు. దశాబ్దాల మీ అనుభవం ఏమైందని చంద్రబాబు గారు అని గౌరవంగా సంబోధిస్తూనే గట్టిగా నిలదీయడం విశేషం. 4 దశాబ్దాల పైబడి తనకు రాజకీయ అనుభవం ఉందని చంద్రబాబు పదే పదే గొప్పగా చెప్పుకోవడాన్ని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. రాజకీయ అనుభవంతో పాటు సీఎంగా పనిచేసి పాలనను లోతుగా అర్థం చేసుకున్నానని మీరే తరచూ చెబుతుంటారు కదా బాబు. ఆ అనుభవం ఈ ఏడాదిలో రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అని బాబును జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారు. ఈ ఏడాదిలో మీరు చేసిన అప్పులు 5 ఏళ్ల తమ హయాంలో చేసిన అప్పుల మొత్తంలో 44% ఉందని బాబుకు గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఏం బాగా లేదని కాగ్, ఎస్పీ గణాంకాలు చెబుతున్నాయని జగన్మోహన్ రెడ్డి దెప్పిపొడిచారు. ఒకవైపు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న రాష్ట్రంలో సంక్షేమము, అభివృద్ధి జాడే లేదని ఆయన విమర్శించారు. మరి ఇంతలా అప్పులు చేస్తుంటే మరి సంక్షేమం ఏది? మీరు చేస్తామన్నటువంటి అభివృద్ధి ఏది? మీరు ఇస్తామన్నటువంటి సూపర్ 6 సంక్షేమ పథకాలు ఎక్కడ ఇచ్చారు? మరి అప్పులు చేస్తున్నారు, ఏమవుతుంది? మీ అనుభవం ఏమైంది? మీరు చెప్పేటటువంటి ఎన్నికల సమయంలో చెప్పినటువంటి మాట పక్కన పెట్టేస్తే ఎలా? ప్రజల పక్షాన మేము పోరాడుతాము అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించుకొచ్చినటువంటి పరిస్థితి. నమస్తే.